వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం. కృష్ణానది నుంచి బొల్లపల్లిలో రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మించి అక్కడ నుంచి బనకచెర్లకు తరలింపు చెప్పు విధంగా ప్లాన్ రూపొందించామని, కేంద్రం అనుమతి ఇవ్వగానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పోలవరం బనకచెర్ల ఒక ప్రాజెక్ట్, దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం. ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చేస్తారని వాళ్ళు ఒకరే చేయలేదు. కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్ ముగ్గురం కలిసి చేద్దాం. ఇది పెద్ద ప్రాజెక్ట్ 80,000 కోట్లు అవుతుంది. 200 TMCF నీళ్లు డైవర్ట్ చేయాలని, గోదావరి నుంచి నేరుగా బనకచెర్లకు 2,200 TMC నీళ్లు తీసుకుపోగలిగితే ఇది క్లీన్ చేంజర్. ఇందులో 3 బిట్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణ, 2 కృష్ణ టు నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది. అక్కడి నుంచి వెలుగొండ కూడా నీళ్లు వెళ్ళే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో. థర్డ్ బిట్ బొల్లాపల్లి నుంచి నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి బనకచెర్ల, దట్ ఇస్ ది గేట్ వే. అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్ కి, ఆల్ కెనాల్స్ కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇన్క్లూడింగ్ సోమశెల, కందలే, తిరుపతి, బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి, రిజర్వాయర్ కి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది మొత్తం కలిసి దగ్గర 80,000 కోట్ల రూపాయలు అవుతుంది. దీనివల్ల గాలేరు నగరికి, హంద్రి, నివాకి, తెలుగుకి, వెలుగొండకి అన్నిటికీ అన్నిటిని ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని తొందరలోనే 1 month లోపల ఎగ్జామిన్ చేయమన్నాం. ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చిన్న ప్రాజెక్ట్ వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద. అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు. ఈ నీళ్లన్నీ నేరుగా విత్ ఇన్ ది స్టేట్. ఇది ఇంట్రా రివర్ లింకేజ్, నాట్ ఇంటర్ స్టేట్ రివర్ లింకేజ్. వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్. వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ నీళ్లన్నీ కిందికి వచ్చిన తర్వాత కిందన వచ్చిన నీళ్ళని, సముద్రంలో పోయే నీళ్ళని, మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాల పైనంతా కట్టారు. సౌత్ ఇండియాలో గోదావరి ఉంటే ఎక్కువ నీళ్లు వచ్చే రివర్. 100 years ఆవరేజ్ 2,000 TMC వాటర్ సముద్రంలో పోయింది ఆవరేజ్. ఈ రోజు తీసుకున్న నీళ్లు 200 TMC నీళ్లు, మిగులు జలాలు సముద్రంలో పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి. కాబట్టి ఎవరికి అభ్యంతరం పర్లేదు. అందరితో మాట్లాడతాం, అందరిని కన్విన్స్ చేస్తాం, అందరం కలిసి గోదావరి నీళ్లు వాడుకుంటాం.